ఏపీలో మిత్రపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రధాని మోడీ క్రిమినల్ను పక్కన కూర్చోబెట్టుకుంటే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళతాయో చెప్పాలని డిమాండ్ చేశారు అయ్యన్న పాత్రుడు. 14 నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి అపాయింట్మెంట్ ఇవ్వటం ఖచ్చితంగా అభ్యంతరకరమేనని అన్నారు. రాబోయే 2 ఏళ్లే కాదు, ఆ తర్వాత 5 ఏళ్లు బీజేపీతో కలిసి ముందుకు వెళతామన్నారు అయ్యన్న పాత్రుడు. మా మీద కుట్ర చేస్తున్నారు. జగన్ కలవడాన్ని ప్రధానమంత్రి కుట్ర చేస్తారు. ఎవరు కుట్ర చేస్తున్నారు చెప్పలేదు. అక్కడ కట్ చేశారు. కుట్ర చేస్తారు. ఎవరు కుట్ర చేస్తారు అంటే మీ భావనలో తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తుందా? తెలుగుదేశం పార్టీ కుట్ర చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నాం. మేము రాష్ట్రం విడిపోతే చాలా ఇబ్బందులు ఉన్నాం. ప్రధానమంత్రి గారి సహకారంతో రాష్ట్రాన్ని నెట్టుకెళ్తున్నాం. మేము ఒప్పుకున్నాం, డైరెక్ట్ ఒప్పుకున్నాం. మేము ఎక్కడ దాయలేదే. నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి అటువంటి మోడీ గారిని ఒక క్రిమినల్ మైండ్ ఉండి రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి, 14 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి వెళ్ళి పర్సనల్గా మాట్లాడుతూ ఉంటే అది ఇమేజ్ తగ్గుతుందా పెరుగుతుందా అన్నది బీజేపీలో అర్థం చేసుకోవాలి. ఏమనో దాని మీద మెసేజ్ జనాలు ఏమనుకుంటారని కూడా ఆలోచించుకోవాలి తప్పించి మామిడి పడతాలు కలిపి మీరు మేము కలిసి పనిచేయాలా. ఇప్పుడే కాదు, రాబోయే 2.5 సంవత్సరాలు కాదు, రాబోయే 5 సంవత్సరాలు కూడా కలిసి పనిచేయాలన్నది నా ఉద్దేశం.